అంతర్రాష్ట్ర మహిళా డ్రగ్ పెడ్లర్ను చాకచక్యంగా పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. టీజీఎన్బీ సైబరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితురాలను పట్టుకున్నారు. నిందితురాలు బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నాగా గుర్తించినట్లుగా తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. నిందితురాల నుంచి 6 లక్షల విలువైన 60 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతో నిందితురాలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు వారెన్ కొకరంగ బెంగళూరులో గ్రాడ్యుయేట్ చేస్తున్న సమయంలో మహిళా డ్రగ్ పెడ్లర్కు ఆఫ్రికా విద్యార్థి వారెన్ కొకరంగతో పరిచయం ఏర్పడింది. బెంగళూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఎండిఎంఏ అమ్ముతున్నప్పుడు ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెతో 60 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ వర్త్ 6 lakhs రూపీస్ని సీజ్ చేసుకోవడం జరిగింది. సో ఈమె శతాబ్ది మన్నా, నేటివ్ ఆఫ్ జంషెద్పూర్, జార్ఖండ్. డబ్బుల కొరకు అతనితో కలిసి ఈ డ్రగ్ పెడ్లింగ్ స్టార్ట్ చేస్తుంది. అతను వచ్చి ఇంటర్నేషనల్ ర్యాకెట్తో కలిసి అక్కడి నుంచి తీసుకొచ్చి 100 to 200 గ్రామ్స్ ఇది ఈమె రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో అండ్ ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే వాళ్ళదే ఒక గ్యాంగ్లో వెళ్ళి యూత్ క్రౌడ్కి ఇవ్వడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయం, ఎండిఎంఏ అనే డ్రగ్ ఏదైతే ఉందో తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, బయట రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ సప్లై అవుతూ ఉంది. మేజర్గా మేము అబ్జర్వ్ చేసిన 2 ఏరియాస్ రాజస్థాన్ మరియు బెంగళూరు నుంచి వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. దానికోసం అక్కడ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా ఎవరైతే వస్తున్నారో లేదంటే రాకపోకలు అనుమానాస్పదంగా ఉన్నాయో వాటి మీద అబ్జర్వేషన్ పెడుతూ ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ఈ లేడీ శతాబ్ది మన్నా అనే లేడీ ఒక నైజీరియన్తో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోవడం, తర్వాత ఇక్కడ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం, సైబరాబాద్ పోలీసుకి వాళ్ళు